హెచ్ఎంపీవీ వంటి వైరస్లను నిరోధించేందుకు, ఆ వైరస్ నుంచి దూరమయ్యేందుకు ఆరోగ్య పద్ధతులను పాటించవచ్చునని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. వీటిలో భాగంగా తులసి టీని సేవించడం ద్వారా హెచ్ఎంపీవీ వంటి వైరస్లను దూరం చేసుకోవచ్చు. ఇది యాంటీ వైరల్గా పనిచేస్తుంది, ఇంకా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తులసి టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శ్వాసకోశ ఇబ్బందులను తొలగించుకోవచ్చు. అలాగే అల్లం అనేది సహజ సిద్ధమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ఐటమ్. ఇది గొంతు నొప్పిని దూరం చేస్తుంది. అల్లం టీ తీసుకోవడం ద్వారా గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. శ్లేష్మం ఉత్పత్తిని ఇది తగ్గిస్తుంది. ఇంకా అతి మధురంను చిటికెడు వాడడం రోజు అలవాటు చేసుకోవాలి. ఇది దగ్గును దూరం చేస్తుంది. అలాగే చర్మ సమస్యలను కూడా దరి చేరనివ్వదు. తులసి, అల్లం, అతి మధురం చెరు అర స్పూన్ తీసుకొని 1 కప్పు నీటిలో 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడకబెట్టాలి. రోజుకు 2-3 సార్లు ఈ నీటిని తీసుకోవడం ద్వారా శ్వాస ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు. అలాగే నాసికా థెరపీలో నాసికా భాగాలను మూలికా నూనెలు పోయడం రద్దీని తొలగించడం, శ్వాసకోశ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందుకు నువ్వుల నూనెను తైలంగా ఉపయోగించాలి. ప్రతిరోజు నాసికా రంధ్రంలో 2 నుంచి 3 చుక్కల పాటు తేలికపాటి వేడి నూనెను వేయాలి. కోవిడ్-19 రోజుల నుంచి ఆవిరి పీల్చడం మంచిదని తెలుసు. కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ లేదా కర్పూరాన్ని వేడి నీటిలో వేసి 5 నుంచి 10 నిమిషాల పాటు ఆవిరిని పీల్చండి. ఇలా చేస్తే జలుబు, దగ్గును దూరం చేస్తుంది. అలాగే పిల్లలకు చ్యవన్ప్రాష్ ఇవ్వడం అలవాటు చేయాలి. ఇది రోగనిరోధక శక్తిని బలపరిచి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ల పవర్ హౌస్. దీనిని 1 స్పూన్ రోజు తీసుకోవడం మరవకూడదు. అలాగే ప్రాణాయామం తప్పక చేయాలి. ప్రతిరోజు 10 నుంచి 15 నిమిషాలు ఈ పద్ధతులను ప్రాక్టీస్ చేయాలి. గోరువెచ్చని ఉప్పు నీటితో నోటిని పుక్కిలించడం చేయాలి. గొంతు నొప్పి నుంచి ఇది ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది నోటి కుహరంలోని బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది అని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.